ఒకప్పుడు నా పరిస్థితిని చూసి బంధువులే హేళన చేశారు. పూట గడవని దారిద్ర్యం, పస్తులతో నిండిన రోజులు నా జీవితంలో ఒక భాగమయ్యాయి. అప్పట్లో నేను చేసే పనులను చూసి నలుగురిలో నన్ను అందరూ చిన్న చూపి చూశారు. నా భార్య కూడా ఆ పేదరికాన్ని భరించలేక తనకి నచ్చిన సంతోషాలు దక్కుతాయి అన్న నమ్మకంతో ఒక రాత్రి నన్ను వదిలి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన ఆ క్షణం నా ఆశలన్నీ అడుగంటిపోయాయి. నమ్మకమన్నది నా జీవితంలో ఇక లేకుండా పోయింది. నా కన్నీరు తప్ప నాకు ఇంకా తోడుగా ఎవరూ మిగల్లేదు. నా జీవితం ఒక చిక్కుముడిలా మారిపోయింది. కానీ ఆమె వెళ్ళిపోవడమే నాలో ఒక కసిని పుట్టించింది. పట్టుదలే ఆయుధంగా మలుచుకుని రాత్రింబవళ్ళు శ్రమించాను. నన్ను అవమానించిన వారందరికీ సమాధానం చెప్పాలి అనే దృఢ లక్ష్యంతో నేను ముందుకు సాగాను. 5 ఏళ్లు గడిచాయి. నా కష్టానికి తగిన ప్రతిఫలం దక్కింది. ఇప్పుడు నా దగ్గర పేరు, హోదా, అధికారం అన్నీ ఉన్నాయి. నా అంతరాత్మలో మాత్రం ఆమెపై పేరుకుపోయిన ద్వేషం మాత్రం అలాగే ఉంది. ఒకరోజు ఆఫీసు పని మీద వెళ్తూ ఉండగా అనుకోకుండా రోడ్డు పక్కన ఆకలితో అలమటిస్తున్న ఆమె కనిపించింది. ఆమెను చూసిన క్షణంలో నా ప్రపంచం ఒక్క క్షణం అక్కడే స్తంభించిపోయింది. కోపం నరనరాల్లో చిమ్మింది. అప్పట్లో ఆమె నన్ను వదిలి వెళ్ళిపోయిన ఆ కఠినమైన నిర్ణయం నా మనసులో మెదిలింది. ఆమె ముఖంలో అప్పుడు ఉన్న అహంకారం ఎక్కడా లేదు. కేవలం ఓటమి మాత్రమే ఉంది. నన్ను చూడగానే ఆమె కళ్ళల్లో కన్నీళ్లు తిరిగాయి. నేను ఎంతో హుందాగా ఒక ఉన్నతమైన వ్యక్తిలా ఆమె ముందు నిలబడ్డాను. నన్ను చూసి ఆమె తలదించుకొని నిలబడింది. కానీ నా మనసులో మాత్రం ఆమె పట్ల ఏమాత్రం అస్సలు జాలి కూడా కలగలేదు. ఆమె నా ముందు నిలబడి ఉంటే 5 ఏళ్ల క్రితం ఆమె నన్ను విడిచిపెట్టిన ఆ క్షణం నాకు గుర్తుకు వచ్చింది. ఏమైంది? ఇప్పుడు ఎందుకు ఇలా నా ముందు నిలబడ్డావు? అని గట్టిగా నిలదీశాను. నా మాటల్లో ఆమె పట్ల ఉన్న కఠినత్వం, ద్వేషం స్పష్టంగా వినిపించాయి. కానీ ఆమె ఒక్క మాట కూడా సమాధానం చెప్పలేకపోయింది. నా కష్టంలో నన్ను వదిలేసి వెళ్ళావు. ఇప్పుడు ఏం కోల్పోయి వచ్చావు? ఏం కావాలని వచ్చావు? అని హేళన చేశాను. ఆమె తన గతాన్ని వివరించడానికి ప్రయత్నిస్తున్నా నేను వినడానికి ఏమాత్రం సిద్ధంగా లేను. ఆమె ఆశించిన సంతోషాలు దక్కక, తన పుట్టింట్లో కూడా అవమానాలు భరించలేక, మొహం చెల్లక తిరిగి వచ్చిందని నాకు అర్థమైంది. 5 ఏళ్లలో ఆమె పడిన కష్టాలు నా కోపాన్ని ఏమాత్రం తగ్గించలేదు. పైగా నా పట్ల ఆమె చూపిన అనాదరణ గుర్తొచ్చి మరింత ఆగ్రహం కలిగింది. ఆ నిశ్శబ్దం అక్కడ గదినంతా నింపేసింది. నా ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం ఆమెకు లేదు. ఆమె నెమ్మదిగా తలెత్తి తన పుట్టింట్లో అనుభవించిన నరకాన్ని వివరించింది. ఆమె ఆశించిన సంతోషాలు అక్కడ దక్కకపోగా ఆమెను ఒక భారంలా చూశారట. తను ఎంచుకున్న మార్గం తప్పు అని, తన అహంకారం తననే దెబ్బ కొట్టిందని ఆమె రోదిస్తోంది. కానీ నా దృష్టిలో ఆమె నన్ను వదిలి వెళ్ళడం అనేది ఒక వ్యక్తిగత ద్రోహం. ఆమె అనుభవించిన అవమానాలు ఆమె చేసిన తప్పుకు తగిన శిక్ష అని నాకు అనిపించింది. నన్ను వదిలి వెళ్ళిన రోజు నేను ఎంతలా కుమిలిపోయానో ఆమెకు ఆ నొప్పి ఇప్పుడు తెలిసి వస్తోంది. నా సంపదను చూసి ఆమె మళ్ళీ వస్తే నేను ఆశ్రయం ఇస్తాననుకోవడం ఆమె భ్రమ. నా గతాన్ని తలుచుకుంటే ఆమె పట్ల నాకు కనీస సానుభూతి కూడా కలగడం లేదు. నేను ఆమెకు చేసిన సాయం అడగలేదు. అసలు ఆమెను చూసే ఓపిక కూడా నాకు లేదు. ఆమె చేసిన పనికి ఫలితం ఇప్పుడు ఆమె అనుభవిస్తోంది. నేను ఆమె వైపు చూశాను. నా కళ్ళల్లో కోపం తప్ప ప్రేమకు తావలేదు. ఆమె నన్ను ఆశ్రయించాలని చూస్తోంది. కానీ నేను మాత్రం ఆమెను స్వీకరించడానికి ఏమాత్రం ఇష్టపడలేదు. తను కోరుకున్న జీవితం కోసం నన్ను వదిలేసింది. ఇప్పుడు దక్కలేదని తిరిగి రావడం నా దృష్టిలో స్వార్థం. నేను ఆమెను అక్కడే వదిలి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నాను. ఆమెకు ఏమీ అవసరం లేదని, తను ఎంచుకున్న జీవితమే తనని ఇక్కడికి తీసుకొచ్చిందని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాను. ఆమెను క్షమించే ప్రసక్తే లేదని నా మౌనమే సమాధానం ఇచ్చింది. నా జీవితంలో నేను ఎదిగిన తర్వాత నాకు జరిగిన అన్యాయాన్ని మర్చిపోలేను. ఇప్పుడు నేను ఒంటరిగా ఉన్నా గౌరవంగా ఉన్నాను. ఆమెకు చోటు లేని నా జీవితంలో ఈరోజే ఆమెకు శాశ్వత వీడ్కోలు చెప్పాను. నా కథ ఇక్కడితో ముగిసింది. నా గతం నా వెంటే ఉంటుంది. మరి నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా? నా భార్యను క్షమించి నాతో పాటు ఉంచుకోవాల్సిందా? లేదా ఇప్పుడు నేను తీసుకున్న నిర్ణయమే సరైనదా? మీ ఉద్దేశంలో మీ అభిప్రాయాన్ని తప్పక కామెంట్స్‌లో తెలియచేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.